ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే చాలా వరకు వంశపారంపర్యం అంటారా? ఆహారపు అలవాట్లు అంటే వాళ్ళకి ఫ్యామిలీస్‌లో అవే రన్ అవుతూ ఉంటాయి కాబట్టి, అలాంటి అలవాట్లే ఉంటూ ఉంటాయి కాబట్టి, వాటి వల్ల ఒక కాజ్ ఉండొచ్చంటారా? వంశపారంలో ఉంటాయి. మనము చూస్తే 100లో ఒక 100 మందిలో ఒక 1% ఆర్ బికాస్ ఆఫ్ ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్. 5% ఆఫ్ కొలోరెక్టల్ క్యాన్సర్స్ హెచ్ఎన్‌పీసీసీ వల్ల ఉంటాయి. మామూలుగా చూస్తే 80 to 90% క్యాన్సర్స్ది ఎగ్జాక్ట్ కాజ్ ఏమీ ఉండదు. ఆలోచిస్తే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మన వయసు ఎలా పెరుగుతుంది, క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఎస్పెషలీ 50 సంవత్సరాలు దాటాక మనము బాడీలో ఎటువంటి చేంజ్ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండడం మంచిది. దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంలో లేకుండా కూడా మనకు ఇమ్మీడియట్ మన రిలేటివ్స్లో మన ఓన్ సొంతంగా మన పేరెంట్స్ లేకుంటే బ్రదర్స్ సిస్టర్స్లో క్యాన్సర్స్ వచ్చాయి అంటే మనము ఇంకొక కొన్ని సంవత్సరాల ముందే స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. అడ్వైస్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 years ముందే మనము స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు మనకు ఆల్రెడీ ఒక హిస్టరీ ఆఫ్ పాలిపోసిస్ ఉందనుకోండి, లేకుంటే పాలిప్స్ ఉన్నాయి, మనం ముందే తీయించుకున్నాము, అప్పుడు కూడా మనము కొంచెం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు ఈ పాలిపోసిస్ కాకుండా కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. దీంట్లో అగైన్ 2 ఇంపార్టెంట్ ఎంటిటీస్ ఉన్నాయి, అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్. అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ ఉన్నప్పుడు కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ మామూలు మనిషి కంటే ఎక్కువగా ఉండొచ్చు. సో వీళ్ళు కూడా కొలనోస్కోపీస్ అట్లీస్ట్ హై రిస్క్ డిసీజ్ ఉన్నప్పుడు సంవత్సరంకి ఒక్కసారి అట్లీస్ట్ కొలనోస్కోపీ చేయించుకొని ఏదైనా క్యాన్సర్లో మార్పు వస్తుందా లేదా చెక్ చేయించుకోవడం బెటర్. దీంతో పాటు ఈ కాలంలో మనము లైఫ్ స్టైల్ చేంజ్ వస్తుంది. మనము ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము. ఫ్రెష్ వంట చేసుకొని ఆహారం మన అందరి ఇంట్లో బాగా తగ్గుతుంది. దాంతోపాటు ఊబకాయం కూడా బాగా పెరిగింది. జనాలు చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా చాలా పెరిగింది. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. అండ్ ఇవన్నీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లేకుండా మన డయట్, మన లైఫ్ స్టైల్, మన ఫ్యామిలీ హిస్టరీ, మన బాడీ ఫిట్నెస్, మనము ఎక్సర్సైజ్ తగ్గించుకున్నాము. సో ఇవన్నీ తెలియకుండా అన్నీ కనిపిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ మెన్లో ఎక్కువని అనుకోవచ్చా? అనుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ కూడా ప్రీవియస్లీ 50 సంవత్సరాలు ఉండే, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ బాగా స్క్రీనింగ్ ఏజ్ కూడా తగ్గించాయి 45 years నుంచే. సో ఈ కాలంలో మేము యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ చిన్న వయసులో కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ 50-30 సంవత్సరాల్లో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్తో వస్తున్నారు. సో ఇప్పుడు మనము ఓన్లీ పెద్ద వయసులో ఈ క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి లేదు. చిన్న వయసులో కూడా 30 yearsలో కూడా 20s 30sలో కూడా వస్తున్నారు. ఉమెన్లో కూడా గమనిస్తున్నాం. అంటే అన్యూజువల్గా బ్లీడింగ్ అవడం కానీ లేకపోతే మోషన్ ప్యాటర్న్లో డిఫరెన్సెస్ ఉంటాయి. దీంతోపాటు చాలామంది మోషన్లో బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా పైల్స్ అనుకుంటారు, లోకల్ డాక్టర్స్కి చూపించుకుంటారు. పైల్స్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోషన్లో బ్లడ్ వస్తుందంటే ఎస్పెషలీ పర్సిస్టెంట్గా అవుతుంది, మోషన్లో చేంజెస్ ఉన్నాయి, బాడీలో ఎటువంటి చేంజ్ని మనము కొంచెం అలర్ట్గా ఉండడం బెటర్. సెకండ్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా బ్లీడింగ్ ఉందనుకోండి, ఈ చేంజ్ అండ్ బ్లీడింగ్ ఈ 2 things మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు.